సిఐ శ్రీనివాసులు గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం, సిఐ శ్రీనివాసులు గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం, సిఐ శ్రీనివాసులు గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం. గతంలో సిఐ సుదర్శన్ రెడ్డి గారు నిజాయితీ పరంగా ఎమ్మిగనూరు పట్టణంలో విధులు నిర్వహిస్తే ఆయన సంవత్సరం లోపే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి శ్రీనివాసులు గారు వచ్చారు. శ్రీనివాసులు గారు వచ్చిన తర్వాత నిజాయితీకి మరో పేరు. ఎన్నో దొంగతనాలు జరిగినటువంటి బైక్ దొంగలను, గుజరాత్ దొంగలు కారు తీసుకోకపోతే దాన్ని తీసుకురావడము, ఎస్పీ గారితో ఒక గ్రేట్ అవార్డు తీసుకున్నటువంటి చరిత్ర ఉన్న సిఏ గారి పట్ల ఈ విధంగా నిందలేయడం చాలా తప్పు. మరి ఇటువంటి నిజాయితీ అధికారులను ఈ విధంగా మాట్లాడి అవినీతి ఆరోపణలు చేసి వాళ్ళని సంవత్సరం లోపే ట్రాన్స్ఫర్ చేయించడం అనేది బాధాకరం. కొంతమంది కులం పేరు చెప్పుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఎమ్మిగనూరు పట్టణంలో. కులం అనేది ఒక అభిమానం పెట్టుకోవచ్చు, కానీ కుల పిచ్చి ఉంటే మన ఎమ్మిగనూరు నియోజకవర్గం సర్వనాశనం అవుతుంది. కులం మీద అభిమానం పెట్టుకోవాలా. అన్ని కులాలని సమానంగా చూసినటువంటి సిఐ గారి మీద ఆరోపణలు చేసి ఆయనను ఈరోజు మొన్న జరిగినటువంటి క్రికెట్ బెట్టింగ్ జరిగిందని చెప్పి ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఆ రోజు వాళ్ళు బెట్టింగ్ కట్టుకున్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి వాళ్ళని విచారించి 2-3 రోజులు వాళ్ళని అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు గ్రూపులు తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి అధికారి పైన అనవసరంగా నింద మోపడం చాలా బాధాకరం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఎమ్మిగనూరు పట్టణం ఎమ్మిగనూరు గడ్డ అవినీతి అడ్డగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న జిల్లా అధికారులు, ఎస్పీ గారు దీనిపైన చర్య తీసుకోవాలా. ఒక సిన్సియర్ ఆఫీసర్ మీద నింద వేసినారు, దీన్ని ప్రజలు క్షమించారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ జై భారత్, జై సెక్యులర్. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें.